హాయ్ ఫ్రెండ్స్, మోపిదేవిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం చాలా ప్రసిద్ధి చెందిందనమాట. ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిశాడు. అంటే లింగాకారంలో స్వామి పూజలు అందుకుంటూ ఉంటారు. ఆ కింద చిన్న పుట్టలాగా ఉంటుందన్నమాట. అక్కడి నుంచి దేవతా సర్పం నిజంగా ఉంటుందట. అది ఎప్పుడో కానీ అంటే ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఆ పాము దర్శనం అనేది లభించదట. అయితే ఇక్కడ ఎలాంటి దోషాలు ఉన్నవాళ్ళైనా, పిల్లలకు సంబంధించిందైనా, భార్యాభర్తలకు సంబంధించిన, లేదంటే కాలసర్ప దోషాలు, రాహుకేతు దోషాలు, ఇలాంటివన్నీ కూడా ఇక్కడికి వచ్చి తీరిపోవడం కోసం పూజలు చేసుకుంటూ ఉంటారు. చాలా మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అండ్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మనకి ఎర్లీ మార్నింగ్ 5 నుంచి సుప్రభాత సేవ, అంటే మనకి తిరుపతిలో ఎలా అయితే కౌసల్య సుప్రజారామ అని ప్రారంభిస్తారో అలాగే ఇక్కడ కూడా సుప్రభాత సేవ అనేది ఉంది. అలాగే సుప్రభాత సేవ తొలి అభిషేకం, పంచామృతాలు, అలాగే పంచహారతులు ఇవన్నీ కూడా చేసి మొట్టమొదటి అభిషేకం జరుగుతుందన్నమాట. కన్నుల పండుగ జరుగుతుంది. ఆ తర్వాత 6 గంటల నుంచి కూడా మనకి అభిషేకాలు అనేవి నార్మల్గా జరుగుతాయి. ఇక్కడ పుట్టలు ఉంటాయన్నమాట. ఇలాగా నాగుల పుట్ట ఉంటుంది. ఇక్కడ ఆవు పాలు పోసి నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు. పాల పొంగల్ని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. అలాగే చాలామంది ఏంటంటే రాత్రిపూట ఇక్కడే నిద్రించి అది మొక్కులాగా చెల్లించుకుంటారు. రాత్రిపూట ఈ ప్రాంగణంలోనే నిద్రిస్తారు. 3 గంటలకల్లా లేపేస్తారట సిబ్బంది. ఆ తర్వాత స్నానాలు అన్నీ కూడా అన్నిటికీ అక్కడ అరేంజ్మెంట్స్ ఉన్నాయన్నమాట. 6 గంటల నుంచి 1 గంట వరకు అభిషేకాలు అయితే జరుగుతాయి. సో ఆఫ్టర్నూన్ నుంచి అయితే అభిషేకాలు తక్కువగా జరుగుతాయి అనుకుంటా. అండ్ ఛార్జ్ వచ్చేసి 5 to 6 అభిషేకం సుప్రభాత సేవ అయితే 1116 అనమాట. అంటే దంపతులు, ఫ్యామిలీ వెళ్ళొచ్చు. అలాగే నెక్స్ట్ మిగతా 6 గంటల నుంచి నార్మల్ అభిషేకాలకి 750 రూపాయలు టికెట్గా ఉంది. టైమింగ్స్ అయితే మార్నింగ్ 5 నుంచి 6 వరకు గంట పాటు ఆ బ్యాచ్ గంట పాటు స్వామి సేవలో పాల్గొనొచ్చు. 6 గంటల నుంచి చేసే అభిషేకాలు అరగంట పాటు ఉంటాయన్నమాట. ఇది విజయవాడకి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గుంటూరు నుంచి కూడా దాదాపుగా 2 గంటల సమయం పడుతుంది. ఇక్కడ స్వామి కొలువయ్యి అంటే నిజంగా నిజరూప దర్శనం అనేది కూడా జరుగుతుంది అని చాలా ప్రసిద్ధి. ఇక్కడ పాల పొంగలి నైవేద్యంగా పెడితే అనుకున్న కోరికలు అంటే దోషాలు తీరిపోయి కొంచెం మంచి రోజులు వస్తాయని చెప్పేసి నమ్ముతారనమాట. సో ఖచ్చితంగా ఎవరికైనా కుదిరితే ఈ ఆలయానికి వెళ్ళడానికి ఒక్కసారి ప్రయత్నించండి. ఇక్కడ ఎలాంటి దోషాలున్నా కూడా అవన్నీ తీరిపోతాయని ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తూ ఉంటారు. మనకి కృష్ణా జిల్లాలో రేపల్లెకి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చుతుంది.